ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజు గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్ర మరియు నేపథ్యం. స్థాపన 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించింది. ఆ సభలో ఏప్రిల్ 7ను ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించారు. ప్రారంభం 1950 నుండి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇది WHO స్థాపించబడిన రోజును గుర్తు చేస్తుంది. 2026 థీమ్. ప్రతి సంవత్సరం WHO ఒక ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యను థీమ్గా ఎంచుకుంటుంది. 2026 థీమ్ టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. ఆరోగ్యం కోసం కలిసికట్టుగా, శాస్త్రానికి అండగా. ఈ ఏడాది ప్రచార కార్యక్రమం శాస్త్రీయ ఆధారిత సమాచారాన్ని నమ్మడం, ప్రజారోగ్యంలో సైన్స్ పాత్రను గుర్తించటం మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం శాస్త్రీయ పరిష్కారాలను ప్రోత్సహించటంపై దృష్టి సారిస్తుంది. ప్రాముఖ్యత, అవగాహన. మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్యం మరియు అంటువ్యాధుల వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచటం. సమానత్వం. ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి వారు ఎక్కడున్నా ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందాలనే లక్ష్యాన్ని ఇది గుర్తు చేస్తుంది. ప్రభుత్వాల బాధ్యత. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని దేశాధినేతలను ఈరోజు కోరుతుంది. మనం ఏం చేయొచ్చు? ఆరోగ్యకరమైన అలవాట్లు. పౌష్టికాహారం తీసుకోవటం, రోజు వ్యాయామం చేయటం మరియు తగినంత నిద్రపోవటం ప్రారంభించాలి. తనిఖీలు. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. మానసిక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం అలవర్చుకోవాలి. ఆరోగ్య పరిరక్షణకు 5 సూత్రాలు. సమతుల్య ఆహారం. నూనె, ఉప్పు మరియు చక్కెర వాడకాన్ని తగ్గించి తాజా పండ్లు, ఆకుకూరలు మరియు చిరుధాన్యాలను మన ఆహారంలో భాగం చేసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా ఏదైనా శారీరక శ్రమ చేయడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలను దూరంగా ఉంచొచ్చు. తగినంత నిద్ర. మెదడు చురుగ్గా ఉండటానికి మరియు రోగనిరోధక శక్తి పెరగటానికి రోజుకు 7 నుండి 8 గంటల గాఢ నిద్ర అవసరం. ఒత్తిడి నిర్వహణ. పని ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యల వల్ల కలిగే మానసిక ఆందోళనను తగ్గించుకోవటానికి ధ్యానం లేదా మీకు నచ్చిన హాబీలను అలవాటు చేసుకోండి. నీరు తాగడం. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తాగటం చర్మ ఆరోగ్యానికి మరియు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. పర్యావరణం మరియు ఆరోగ్యం. మన ఆరోగ్యం మనం నివసించే వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. కాలుష్య నివారణ. గాలి మరియు నీటి కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. మొక్కలు నాటటం, ప్లాస్టిక్ వాడకం తగ్గించటం మన ఆరోగ్యానికి మనం చేసే మేలు. పరిశుభ్రత. చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా 50% పైగా అంటువ్యాధులను నివారించవచ్చు. నివారణే మేలు. వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకుండా చూసుకోవడమే ఉత్తమం. టీకాలు. పిల్లలకు మరియు పెద్దలకు అవసరమైన టీకాలను సకాలంలో తీసుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. స్క్రీనింగ్. బీపీ, షుగర్ వంటి పరీక్షలను 30 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే పెద్ద ముప్పులను ముందే ఆపొచ్చు. ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 7వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
పండిట్ రవిశంకర్ భారతీయ శాస్త్రీయ సంగీత రంగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన అగ్రగణ్యుడు. ఆయన కేవలం ఒక కళాకారుడు మాత్రమే కాదు, భారతీయ సంగీతాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన గొప్ప రాయబారి. ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన ఏప్రిల్ 7, 1920న వారణాసిలో జన్మించారు. ప్రారంభ దశ మొదట్లో తన సోదరుడు ఉదయ్ శంకర్ నృత్య బృందంలో నర్తకిగా కెరీర్ ప్రారంభించారు. కానీ ఆ తర్వాత సంగీతంపై మక్కువతో సితార్ వైపు మళ్లారు. గురువు ప్రముఖ సంగీత విద్వాంసుడు అల్లావుద్దీన్ ఖాన్ వద్ద కఠినమైన శిక్షణ పొందారు. సంగీత ప్రస్థానం, విజయాలు. సితార్ మాంత్రికుడు. సితార్ వాయిద్యంలో సరికొత్త శైలిని ప్రవేశపెట్టి దానిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. బీటిల్స్తో అనుబంధం. ప్రముఖ అంతర్జాతీయ మ్యూజిక్ బ్యాండ్ ది బీటిల్స్ సభ్యుడు జార్జ్ హారిసన్కు రవిశంకర్ గురువు. దీనివల్ల పాశ్చాత్య దేశాల్లో భారతీయ సంగీతానికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. రామ్ గోపాల్ వర్మ భారతీయ సినిమా రంగంలో, ముఖ్యంగా తెలుగు మరియు హిందీ చిత్ర పరిశ్రమల్లో ఒక విలక్షణమైన మరియు సంచలనాత్మకమైన దర్శకుడు. సినిమా మేకింగ్ శైలిని, సాంకేతికతను మార్చడంలో ఆయనది ఒక ప్రత్యేకమైన ముద్ర. రామ్ గోపాల్ వర్మ ఏప్రిల్ 7, 1962న జన్మించారు. శివ నాగార్జున హీరోగా వచ్చిన శివ సినిమాతో ఆర్జీవి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. స్టడీ క్యామ్ వాడటం, సహజమైన హింస మరియు సౌండ్ డిజైనింగ్ లో ఈ చిత్రం భారతీయ సినిమా గమనాన్నే మార్చేసింది. క్రైమ్ డ్రామాలు, మాఫియా మరియు అండర్వరల్డ్ కథలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. క్షణక్షణం, గాయం, సత్య, కంపెనీ వంటి చిత్రాలు దీనికి నిదర్శనం. హారర్ సినిమాలు, రాత్రి, దెయ్యం, భూత్ వంటి సినిమాలతో ప్రేక్షకులను భయపెట్టడంలో తనదైన శైలిని ప్రదర్శించారు. ఆయన దర్శకత్వం వహించిన సత్య బాలీవుడ్లో గ్యాంగ్స్టర్ సినిమాలకు పునాది వేసింది. ఆర్జీవీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆయన నిర్మించిన సూల్ చిత్రానికి ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. 2004లో వచ్చిన అబ్ తక్ చప్పాన్ వంటి ప్రయోగాత్మక చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు జితేంద్ర. ఆయనను అభిమానులు ప్రేమగా జంపింగ్ జాక్ అని పిలుచుకుంటారు. ఏప్రిల్ 7, 1942న పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు. అసలు పేరు రవి కపూర్. సినిమా ప్రస్థానం తొలి అడుగులు. ఆయన కుటుంబం సినిమాలకు కాస్ట్యూమ్ జ్యువెలరీ సరఫరా చేసేది. ఆ క్రమంలో దర్శకుడు వి శాంతారాం దృష్టిలో పడి గీత్ గయా పత్తరోనే సినిమాతో హీరోగా మారారు. స్టార్డమ్ 1967లో వచ్చిన ఫర్జ్ సినిమా ఆయనకు భారీ విజయాన్ని అందించింది. ఆ సినిమాలో ఆయన వేసిన స్టెప్పులు, ధరించిన తెల్లటి దుస్తులు, తెల్లటి షూస్ ఆయనకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఐకాన్ హోదాని తెచ్చిపెట్టాయి. దక్షిణాది సినిమాలతో అనుబంధం. 80వ దశకంలో జితేంద్ర నటించిన చాలా హిట్ సినిమాలు తెలుగులో రీమేక్లే. రాఘవేంద్రరావు, కె బాపయ్య వంటి తెలుగు దర్శకులతో ఆయన అనేక బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. కోవై సరళ తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన అద్భుతమైన హాస్యనటి. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని, బాడీ లాంగ్వేజ్ను సృష్టించుకొని లేడీ బ్రహ్మానందంగా పేరు తెచ్చుకున్నారామె. ఏప్రిల్ 7, 1962న తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించారు. తొలి సినిమా ఆమె 9వ తరగతిలో ఉన్నప్పుడే వెల్లి రథం అనే సినిమాతో నటన ప్రారంభించారు. కానీ ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన ముందానై ముడిచ్చు. నటనా శైలి, గుర్తింపు. దక్షిణాది సినిమాల్లో, ముఖ్యంగా తెలుగు మరియు తమిళ చిత్రాల్లో ఆమె లేని కామెడీ ట్రాక్ ఉండటం అరుదు. ఆమె డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, విలక్షణమైన వాయిస్ ఆమెను ప్రత్యేకంగా నిలుపుతాయి. బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్. తెలుగులో బ్రహ్మానందం మరియు కోవై సరళల జోడీ ఒక సంచలనం. వీరు భార్యాభర్తలుగా నటించిన క్షణక్షణం, హలో బ్రదర్ వంటి సినిమాల్లో వీరి కామెడీ ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటుంది. కాంచనా సిరీస్. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ముని, కాంచనా సినిమాల్లో ఆమె పోషించిన తల్లి పాత్ర ఆమె కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది.